average velocity or VRMS అంటే root mean square velocity అన్నమాట. In the explanation, according to classical theory, the free electrons assumed to have average speed. అంటే free electrons అంటే ఏంటి, ఆర్బిట్ నుంచి separate అయిపోయిన electrons అన్నమాట. Electrons assumed to have average speed అంటే maximum and minimum స్పీడ్ ఉంటాయి. యావరేజ్ స్పీడ్ స్క్వేర్ వెలాసిటీ అంటే ఫ్రీ వదిలి ఎప్పుడైతే ఆర్బిట్ నుంచి సపరేట్ అయిపోయిన ఎలక్ట్రాన్స్ ఉంటాయో అవి చూపించే స్పీడ్ ఏంటి అంటే అనమాట యావరేజ్ స్పీడ్ అనమాట. అంటే కొన్ని ఎక్కువ స్పీడ్ వెళ్తాయి, కొన్ని తక్కువ స్పీడ్ వెళ్తాయి అనమాట. సో కాబట్టి మనం ఒక నెంబర్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎప్పుడైతే ఉన్నాయో మనం ఇండివిజువల్ ఎలక్ట్రాన్ స్పీడ్ మనం ఐడెంటిఫై చేయలేము. ఏం చేయగలం, యావరేజ్ స్పీడ్ ని ఐడెంటిఫై చేయగలం అనమాట. ఓకే, సో అకార్డింగ్ టు equipartition theory, the pressure of electron gas is given by, అంటే ఇక్కడ ఈక్విపార్టిషన్ థియరీ అని ఒకటి ఉందమ్మా. దీంట్లో ఈక్విపార్టిషన్ థియరీలో మనకి ఏంటంటే ప్రెషర్ ఆఫ్ యాక్చువల్గా ప్రెషర్ ఆఫ్ గ్యాస్ ఇది, కానీ ఇక్కడ క్లాసికల్ ఎలక్ట్రాన్ థియరీ కదా ఫాలో అవుతున్నారు కాబట్టి ప్రెషర్ ఆఫ్ ఎలక్ట్రాన్ గ్యాస్ అన్నారు అనమాట. దీని ఎక్స్ప్రెషన్ ఎట్లా తీసుకుంటాం అంటే P is equal to 1/3 rho into VRMS square. సో P అంటే ఏంటంటే ప్రెషర్ అన్నమాట. ప్రెషర్ అంటే ఇక్కడ ప్రెషర్ అంటే కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ లో వచ్చిన ఎక్స్ప్రెషన్ అన్నమాట. P is equal to 1/3 into rho అంటే డెన్సిటీ అన్నమాట. ఇక్కడ రో అంటే డెన్సిటీ ఆఫ్ చార్జెస్ అవ్వచ్చు, లేదా డెన్సిటీ ఆఫ్ గ్యాస్ తీసుకుంటే గ్యాస్ మాలిక్యూల్స్ అన్నమాట. గ్యాస్ మాలిక్యూల్స్ ప్లేస్ లో ఎలక్ట్రాన్స్ అజ్యూమ్ చేసేసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ డెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ అయిపోతుంది. దెన్ ఇక్కడ rho is equal to where rho is equal to so rho is equal to m into n. So where m is equal to mass of the electron, n is equal to number of electrons per unit volume. అంటే ఇక్కడ n ఉంటుంది, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని అనుకుంటారు మీరు, బట్ v లేకపోయినా కూడా దీన్ని ఎట్లా కన్సిడర్ చేయాలంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ per యూనిట్ వాల్యూమ్ గా చేయాలన్నమాట. సో కన్సిడర్ చేయాలి. సో కాబట్టి రో ప్లేస్ లో mn సబ్స్టిట్యూట్ చేయండి. సో p ఈజ్ ఈక్వల్ టు 1/3 into mn VRMS square. ఇక్కడ n మీన్స్ ఏం చెప్పాం మనం, ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్. ఓన్లీ n అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కాదు, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్. అంటే బై v అనేది ఉండదు, దీన్ని ఇట్లా కన్సిడర్ చేయాలి మనం. సో అయితే ఇక్కడ n, బట్ n is equal to NA divided by VM. NA divided by VM అన్నమాట. ఇక్కడ where NA is equal to అవగాడ్రో నెంబర్, అలాగే VM మోలార్ వాల్యూమ్. ఇవన్నీ కూడా గ్యాస్ కి సంబంధించిన టర్మ్స్ ఇవన్నీ. బట్ ఇక్కడ ఏమంటున్నారు, ఈ టర్మ్స్ తీసుకొచ్చి ఎలక్ట్రాన్స్ కి యూజ్ చేసేస్తున్నారు అనమాట. దెన్ ఇప్పుడు ఏమన్నాం మనం, నౌ P ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఏం చేద్దాం, ఈ NA/VM ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ ఈ n లో ఇది పట్టుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. దెన్ P ఈజ్ ఈక్వల్ టు 1/3 into m into NA/VM
Vm into V square RMS square. Then ఇది వచ్చింది ఇక్కడ. అంటే ఏం నేను తీసుకున్నది ఏంటి, డెన్సిటీ అంటే m ఇంటూ n అంటే NA/Vm అనుకున్నాం. దెన్ ఇప్పుడు చూద్దాం, ఈ Vm అనేది డినామినేటర్ ఉంది కదా, PV ఈజ్ ఈక్వల్ టు అంటే PVm ఈజ్ ఈక్వల్ టు మోలార్ వాల్యూమ్ అంటే వాల్యూమేగా 1/3 ఇంటూ m NA VRMS స్క్వేర్. ఇప్పుడు అకార్డింగ్ టు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్, ఇక్కడ మనం ఎలక్ట్రాన్స్ గురించే మాట్లాడుతున్నాం, బట్ గ్యాస్ ఈక్వేషన్స్ అప్లై చేస్తున్నాం ఎలక్ట్రాన్స్ కి. అందుకే ఎలక్ట్రాన్ కి పేరు మార్చేస్తారు, ఎలక్ట్రాన్ గ్యాస్, ప్రెషర్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ గ్యాస్, వాల్యూమ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ గ్యాస్ అలా అనకూడదు, కానీ అలా పెట్టారు. అకార్డింగ్ టు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ PV ఈజ్ ఈక్వల్ టు RT లేదా NRT. సో కాబట్టి PVM ఈజ్ ఈక్వల్ టు RT అని పెట్టచ్చు. ఈ RT పట్టుకొచ్చి ఎక్కడ పెట్టాలి, మనం ఇక్కడ పెట్టాలి అకార్డింగ్ టు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. అంటే సర్టెన్ మోల్స్ తీసుకుంటే మీకు ఏంటి టర్మ్స్ అన్ని ఈక్వల్ గా ఉంటాయి. దెన్ RT R అంటే యూనివర్సల్ గ్యాస్ ఈక్వేషన్. దీన్ని ఇది PV ఈజ్ ఈక్వల్ టు RT కదా, మనకి ఇక్కడ PVM ఉంది కాబట్టి PVM ఈజ్ ఈక్వల్ టు RUT. సో ఇది యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ ఇంటూ T. సో PVM ఉంది కాబట్టి RUT పెట్టండి. RUT ఈజ్ ఈక్వల్ టు 1/3 m NA VRMS స్క్వేర్. ఇలా తీసుకున్నప్పుడు ఇప్పుడు మనం ఏం చేద్దాం, దెన్ RUT/NA. RU వేసుకోకపోయినా పర్లేదు, R అన్నా పర్లేదు, PV ఈజ్ ఈక్వల్ టు RT. ఇది వాల్యూమ్ అన్నా పర్లేదు, అయితే మోలార్ వాల్యూమ్ కాబట్టి M అని చెప్పాము ఇక్కడ. ఓకే, సో RT/NA ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ m VRMS స్క్వేర్. అయితే ఇక్కడ RU/NA NA అంటే ఇక్కడ అవగాడ్రో నెంబర్, సో సఫిక్స్ ఇది ఇక్కడ సఫిక్స్ NA. అంటే R యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అండ్ NA అవగాడ్రో నెంబర్ రేషియో ఏమవుతుందంటే KB, అంటే బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్, విచ్ ఈస్ ఈక్వల్స్ టు బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్. ఇది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో వస్తుంది అనమాట. రెండింటికి డైమెన్షన్ లో అడగవచ్చు, ఇది ఇలా, లేకపోతే ఎంసెట్ లో అడుగుతారు. ఇది R/N అంటే ఎంత, K అనమాట. దెన్ ఇప్పుడు ఏం చేయొచ్చు మనం దీన్ని, దిస్ విల్ బి KB 50, అంటే ఇది రెండు కలిపి KB అయింది అనమాట. KBT ఈజ్ ఈక్వల్ టు 1/3 m VRMS స్క్వేర్. నాకేం కావాలి, VRMS కావాలి కాబట్టి 3 నీటి తీసుకొచ్చేసాను. 3 KBT 3 into KBT by m is equal to VRMS square. Then VRMS is equal to the velocity anamata 3 KBT by m root. ఇది ఒక రిలేషన్ అన్నమాట. ఇక్కడ ఇది ఏంటంటే స్టార్టింగ్ నుంచి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ వెలాసిటీ ఆఫ్ అంటే గ్యాస్ మాలిక్యూల్స్ అన్ని కూడా పరిగెడుతున్నాయి. గ్యాస్ మాలిక్యూల్స్ అంటే ఇక్కడ ఎలక్ట్రాన్ గ్యాస్ అన్నమాట. ఎలక్ట్రాన్ గ్యాస్ మూవ్ అవుతున్నప్పుడు దాని యొక్క వెలాసిటీని ఏమంటారంటే రూట్ మీన్స్ స్క్వేర్ వెలాసిటీ అంటారు. ఒక ఎలక్ట్రాన్ స్పీడ్ వెళ్ళొచ్చు, ఒక ఎలక్ట్రాన్ స్లో వెళ్ళొచ్చు, లేకపోతే ఒక ఎలక్ట్రాన్ ఇంకొక ఎలక్ట్రాన్ యొక్క స్పీడ్ ని తగ్గించవచ్చు.
సో కాబట్టి ఆ వెళ్ళే పాజిటివ్ డైరెక్షన్ వెళ్ళేటనేమో ప్లస్ గా తీసుకొని రివర్స్ లో చేయండి మైనస్ గా తీసుకొని దాంట్లో చుట్టుపోయి సో ఆల్జిబ్రిక్ సమ్ అన్నమాట అక్కడ వస్తే దాని రూట్ మీన్ స్క్వేర్ వెలాసిటీ అంటుంది. సో అలా వెళ్ళినప్పుడు దాని యొక్క ప్రెషర్ ఎలా ఉంటుంది, గ్యాస్ గనక మాలిక్యూల్స్ పరిగెట్టుకెళ్తే ప్రెషర్, అలాగే ఎలక్ట్రాన్స్ వెళ్తున్నాయి కాబట్టి ఎలక్ట్రాన్స్ ప్రెషర్ అనమాట. P ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ రో ఇంటూ విఆర్ఎంఎస్ వి స్క్వేర్ అంటే ఆర్ఎంఎస్ స్క్వేర్ అనమాట. కాబట్టి అంటే ఏదో ఒక ఎలక్ట్రాన్ తీసుకుని దాని యొక్క వెలాసిటీ వేసేయకూడదు, ఒక సర్టన్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తీసుకుని వాటిని యావరేజ్ కట్టాలన్నమాట, అది ఆర్ఎంఎస్ వెలాసిటీ. అండ్ రో ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఆఫ్ చార్జెస్, అంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్ మనం కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి దిస్ ఆర్ డెన్సిటీ ఆఫ్ చార్జెస్, అక్కడ గ్యాస్ అయితే డెన్సిటీ ఆఫ్ మాలిక్యూల్స్. అండ్ రో ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ n. జనరల్ గా మాస్, m అంటే మాస్, n అంటే నెంబర్. అయితే గ్యాస్ కనుకోండి మాస్ ఆఫ్ ది ఈచ్ మాలిక్యూల్ ఇంటూ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ వేస్తాం, కానీ దీనికి ఛార్జ్ కూడా ఉంది కదా, ఛార్జ్ కూడా ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, దీన్ని వేరే రకంగా కన్సిడర్ చేయాలి. ఇది మాస్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పెర్ యూనిట్ వాల్యూమ్ n/v ఉన్నట్టుగా అనుకోవాలి, కానీ b ఉంటుంది ఇక్కడ. దెన్ మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ అండ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పెర్ యూనిట్ వాల్యూమ్. నెక్స్ట్ వచ్చి p ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ mn. ఈ mn బట్టి వచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం, రో ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇది p, ఇదేమో రో, గుర్తుపెట్టుకోండి. దెన్ విఆర్ఎంఎస్ స్క్వేర్. బట్ n అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పెర్ యూనిట్ వాల్యూమ్. దీన్ని ఎట్లా తీసుకుంటారు, Na/Vm, లేదా నెంబర్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ పర్ యూనిట్ వాల్యూమ్, దానికి ఎలా తీసుకుంటారు, Na అంటే అవగాడ్రో నెంబర్, Vm అంటే మోలార్ వాల్యూమ్. ఎందుకంటే గ్యాస్ ని మోల్స్ లో తీసుకుంటాం కదా, మరి ఈ ఎలక్ట్రాన్స్ కూడా మోల్స్ కి అప్లై చేసేస్తారు అనమాట. దెన్ Na/Vm. దెన్ P ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ m ఇంటూ Na/Vm అంటే విఆర్ఎంఎస్ స్క్వేర్. ఇప్పుడు నేను ఇది కట్టాలి, విఆర్ఎంఎస్ స్క్వేర్ కట్టాలంటే ఫస్ట్ ఈ Vm ని తీసుకొచ్చేయండి, అంటే పివి మన ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ వస్తుంది. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ లో పివి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ అనమాట. పివిఎం ఉంది కాబట్టి ఆర్యుటి అని పెట్టాను, ఏదైనా అవుతుంది. లేదు మీరు విఎం పెట్టండి, నేను విఏ పెడతానంటే విఏ పెట్టుకోండి స్టార్టింగ్ నుంచి, మీరు తీసుకున్న వేరియబుల్ బట్టి. బట్ పివి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీనే, అది యూనివర్సల్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్, ఇది యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. ఇక్కడ టీ అంటే అబ్సల్యూట్ టెంపరేచర్, టీ ఈజ్ ఈక్వల్ టు అబ్సల్యూట్ టెంపరేచర్ అంటే కెల్విన్ టెంపరేచర్. దెన్ ఆర్యుటి, పివి ప్లేస్ లెఫ్ట్ సైడ్ ఆర్యుటి ఆర్టీ పెట్టుకున్నాం. దెన్ 1/3 ఇంటూ m ఇంటూ Na విఆర్ఎంఎస్ స్క్వేర్. దెన్ RT/Na. ఇక్కడ R అంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, Na అంటే అవగాడ్రో నెంబర్. ఈ రెండింటి రేషియో ఏమవుతుందంటే బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ అవుతుంది అనమాట. దెన్ 1/3 ఇంటూ m విఆర్ఎంఎస్ స్క్వేర్. దెన్ KBT ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ m ఇంటూ విఆర్ఎంఎస్ స్క్వేర్. KB పెట్టాం కదా, ఇక్కడ RU/Na బదులుగా KB పెట్టాం, KB ఇంటూ T. దెన్ 3 KB. విఆర్ఎంఎస్ ఎంత ఫైండ్ అవుట్ చేయండి, ఇది ఫైనల్ ఎక్స్ప్రెషన్ అనమాట. ఇది ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే మీకు ప్రాబ్లమ్స్ ఇస్తారు, ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఆ ప్రాబ్లం లో టెంపరేచర్ ఇస్తారు, మాస్ ఆఫ్ ది చార్జ్డ్ పార్టికల్ ఇస్తారు. సమ్ టైమ్స్ ఎలక్ట్రాన్ అని చెప్పి మాస్ కూడా ఇవ్వరు, ఓన్లీ టెంపరేచర్ ఇస్తారు. టెంపరేచర్ ఇచ్చినప్పుడు మీరేం చేయాలి, ఆర్ఎంఎస్ వెలాసిటీ ఎంత అని అడుగుతారు. ఆర్ఎంఎస్ వెలాసిటీ ఎంత అంటే మీరు ఈ ఆర్ఎంఎస్ వెలాసిటీని మొత్తం ఫైండ్ అవుట్ చేసి చూపించాలి. అంటే కేబి అవగాడ్రో నెంబర్ మీకు తెలుసు, మీరు వెయ్యాలి. అలాగే m మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ మీరు వెయ్యొచ్చు. T టెంపరేచర్ వాళ్ళు ఇస్తారు, ఎన్నో కెల్విన్ అని ఇస్తారు, ఏదో 300 కెల్విన్ లేకపోతే 1200 కెల్విన్ ఇస్తారు. ఇచ్చినప్పుడు ఆ వాల్యూ వేయాలి, వేసి అదంతా మల్టిప్లై చేసి సాల్వ్ చేసి ఫైనల్ గా ఆన్సర్ కి రూట్ వేసి మీరు ఆన్సర్ చూపించాలన్నమాట, ఆర్ఎంఎస్ వెలాసిటీ అన్నమాట. దీని మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి, అందు గురించి చెప్పాల్సి వచ్చింది.